హై టు ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఎట్లున్నారంతా బాగున్నారా? నేనైతే మస్తు మంచిగా ఉన్నాను అనమాట. ఇది వచ్చేసి సంక్రాంతి ముగ్గు నేను వేసుకున్నాను అనమాట. చాలా లేట్గా అయితే అప్లోడ్ చేస్తున్నా, ఎందుకంటే సప్త శనివారాల వీడియోస్ ఉండే, ఇంకా దాని తర్వాత అప్లోడ్ చేస్తామంటే హెల్త్ ఇష్యూస్, జర్నీలు ఇవన్నీ అయినాయి అనమాట. సో ఇంకా అయితే చాలా లేట్గా అప్లోడ్ చేస్తున్నాను. ఇదైతే నేను వేసుకున్న సంక్రాంతి ముగ్గు అనమాట. ఈసారి చాలా డిఫరెంట్గా తిప్పుడు ముగ్గు అయితే వేసిన కలర్స్తోని. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ రెగ్యులర్గా అవే కుండలు, ఇంకా ఆవులు, పీపీ ఊదేవాళ్ళు ఇవే రెగ్యులర్గా వేస్తూ ఉంటాం కదా. కొంచెం డిఫరెంట్గా వేసాము. ఎవ్రీ ఇయర్ అవే రెగ్యులర్ ఏ ముగ్గు వేసినా కూడా భోగి కుండ అనేది, ఆవులు పీపీ ఊపుకుంటూ వచ్చేవాళ్ళు, ఇదే రెగ్యులర్ ఉంటుంది కదా. ఈసారి కొంచెం డిఫరెంట్గానే ట్రై చేద్దామని చెప్పేసి తిప్పుడు ముగ్గులో అయితే కలరింగ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సో సింపుల్గా స్వీట్గా చాలా బాగా వచ్చింది ముగ్గు అయితే, చాలా బాగుంది. సో అట్లయితే ఈసారి ముగ్గు వేసుకున్నాను అనమాట. ఇంకా కలర్స్ కూడా ఓన్లీ 3 కలర్స్ మాత్రమే యూజ్ చేసినాను, ఎల్లో, ఆరెంజ్, బ్లూ అనమాట. ఇంకా ఆ 3 కలర్స్తోనే మంచిగా ముగ్గు అయితే వేసుకున్నాను. కొంచెం పెద్దగానే వచ్చింది, మంచి లుక్ వచ్చింది, సింపుల్గా అయి కూడా అయిపోయింది. అండ్ ఇవి వచ్చేసి గొబ్బెమ్మలు అనమాట. పెండతో అయితే చేస్తాం కదా సంక్రాంతికి, మెయిన్ చాలా ఇంపార్టెంట్ గొబ్బెమ్మలు అయితే పెడతాం కదా ఇంటి ముగ్గు పైన. సో గొబ్బెమ్మలు అయితే చేస్తున్నాను. మాకు 2 సైడ్స్ డోర్స్ ఉంటాయి కాబట్టి ఇటు సైడ్ 5, అటు సైడ్ 5, మళ్ళీ డోర్ల దగ్గర 2. ఇంక ఇట్లా అన్నీ గొబ్బెమ్మలు అయితే చేసుకున్నాను. గొబ్బెమ్మలు 5 చేస్తాం కదా. ఒక గొబ్బెమ్మకైతే ఇంకొక చిన్న రౌండ్, చిన్న గొబ్బెమ్మ లాగా చేసి పైన పెడతామన్నమాట. మిడిల్లో పెట్టే గొబ్బెమ్మకు చిన్నగా ఇంకొక గొబ్బెమ్మ చాలా చిన్నగా చేసి పెడతాము. పెట్టి ఇట్లా పసుపు కుంకుమ పెడతాము. పెట్టినాక ఇంకా గరక ఉంటుంది కదా, గరక పువ్వులు ఇవన్నీ కూడా పెడతాము. నేనే కాదు అందరూ పెడతారు, కాకపోతే నేను చేసే పద్ధతి చూపిస్తున్నాను అనమాట. కొంతమంది విలేజ్ వాళ్ళు చాలా పెద్ద పెద్ద గొబ్బెమ్మలు చేసి పెడతారు. మేము అయితే ఇట్లా పెడతామన్నమాట. ఇట్లా 5 గొబ్బెమ్మలు ముగ్గులో పెట్టి దానిపైన ఇంకో చిన్న ఒక గొబ్బెమ్మ పైన చిన్న గొబ్బెమ్మ చేసి మళ్ళీ డోర్ల దగ్గర కూడా ఇంకో 2 గొబ్బెమ్మలు పెడతాము. అండ్ అట్లనే నవధాన్యాలు కూడా వేస్తామన్నమాట. నవధాన్యాలు వేసే క్లిప్ ఇందులో మిస్ అయ్యింది. చాలా డేస్ అవుతుంది కదా వీడియో చేసి, సో వీడియో స్కిప్ అయిందనమాట. ఇంకా ఇట్లా పువ్వులు అన్నీ పెట్టి అయితే గొబ్బెమ్మలు అయితే రెడీ చేసుకుంటాము. ఇంకా సంక్రాంతికి ఫస్ట్ పంట వస్తుంది అంటారు కదా. చెరకు, హరిబోటు, బేర్లు, ఇంకా గాజర్ ఇవన్నీ కూడా ముగ్గులో వేస్తాము. సో ఫైనల్గా నా ముగ్గు లుక్ అయితే ఇట్లుందనమాట. ఇంకా బార్డర్స్కి మీషోలో తీసుకున్న రంగోలీ స్టెన్సిల్స్తో అయితే తామర పువ్వు వేసినాను. చాలా బాగా వచ్చింది. సింపుల్గా స్వీట్గా అయితే ఇలా నా ముగ్గు అయితే వేసుకున్నాను అనమాట సంక్రాంతికి. చాలా బాగా అనిపించింది. అండ్ ఇది వచ్చేసి మా ఇంకో సైడ్ చిన్న గల్లీలో కుండ అయితే వేసేసినాను. సో ఇట్లా నా సంక్రాంతి ముగ్గులు అయితే వేసుకున్నాను అనమాట. భోగి కుండ వేసిన ఇక్కడ ఇంకా చిన్నగా ఇట్లా అయితే సెలబ్రేట్ చేసుకున్నాను అనమాట. మురుకులు అప్పాలు కూడా చేసినాను, అవి కూడా వీడియోస్ పోయినాయి అన్నమాట. ఇంకా
ఫైనల్గా నా ముగ్గు అయితే ఇది. ఇంకా ముగ్గులు, ఇంట్లో పూజ అంతా అయిపోయిన తర్వాత ఇట్లా నా హాఫ్ శారీ అయితే వేసుకున్నాను అనమాట. చాలా డేస్ అయిపోతుంది హాఫ్ శారీ వేసుకోక. ఇది వచ్చేసి మా అక్క పెళ్ళి రిసెప్షన్ది. ఇంకా అట్లానే పెట్టేసిన అల్మార్లో. ఈసారి వేసుకుంటే ఎట్లా ఆయన అని చెప్పేసి సంక్రాంతి పండగ అయితే వేసుకున్నా. ఫైనల్గా నా ముగ్గు ఇదన్నమాట. అండ్ ఇది వచ్చేసి మాకు ఇంకో సైడ్ చిన్న గల్లీ ఉంటుంది కదా, ఆ గల్లీలో వాళ్ళు వేసుకున్న ముగ్గులు. ఇది వచ్చేసి ఆంటీ అయితే పెద్ద రథం అయితే వేసింది. ఇది మా ఇంటి ఎదురుగా వాళ్ళు వేసుకున్నారు. అండ్ ఈ చిన్న కుండ వచ్చేసి నేను వేసుకున్నాను అనమాట. మా ఇంటి దగ్గర భోగి కుండ వేసింది మా ఇల్లు. సో మా సంక్రాంతి అయితే ఇలా జరిగింది. నచ్చితే వీడియోకి ఒక లైక్ చేసి షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.